మనం ఆది కాండము 7వ అధ్యాయం. ఈరోజు చాలా చక్కటి అంశాలు నేను మీకు తెలియజేస్తాను. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా మీరు వినే ప్రయత్నంలో ముందుకు వెళ్ళండి. రైట్, చూద్దాము 7వ అధ్యాయము 1వ వచనం. ఓకే, 7వ అధ్యాయము 1వ వచనం ఏమనుందంటే, యెహోవా ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఇంత చక్కటి మాట యెహోవా దేవుడు నోవాహుతో చెప్తున్న మాట ఏంటి అని అంటే, నోవాహు ఈ తరము వారిలో జాగ్రత్తగా వినాలి, ఈ తరము వారిలో నా ఎదుట నీవు నీతిమంతుడు అయి ఉన్నావు. సామాన్యమైన స్టేట్మెంట్ ఇది కాదు. సర్వశక్తిమంతుడై ఉన్న దేవుడే ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. ఏమని అంటే, నోవాహు నువ్వు ఈ తరం అంతటిలో నువ్వు నీతిమంతుడు అయి ఉన్నావయ్యా. దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఈ తరం అంతటిలో నువ్వు నీతిమంతుడు అయి ఉన్నావు నోవాహు. వాట్ ఆ టెస్టిమోనీ గాడ్ ఈస్ గివింగ్ ఆన్ నోవాహు మీద దేవుడిస్తున్న సాక్ష్యం చూడండి ఎంత బాగుందో. దేవుడే అంటున్నారు నోవాహుతో, నోవాహు ఈ తరం అంతటిలో, ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈ తరం అంతటిలో, ఆ తరములోనే ఎవరు లేరంట నీతిమంతులు. అక్కడ దేవుడే యెహోవా చెప్తున్నాడు, ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. ఆ తరములో మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా తినుటూ త్రాగుచు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఇష్టారాజ్యంగా దురాత్మలను వారి శరీరములలో నివాసాలు ఉండేటట్టు చేసుకుంటూ ఎవరికి నచ్చినట్టుగా వారు బ్రతుకుతూ ఉంటే, నోవాహు నువ్వు మాత్రం అలా ఉండకుండా నా కోసం నిన్ను ప్రత్యేకపరుచుకొని నాతో నువ్వు నడుస్తూ, ఎంతమంది నిన్ను అసహించుకున్నా, ఎంతమంది నిన్ను అపహసించినా, ఎంతమంది నిన్ను తృణీకరించినా నువ్వు నన్ను వదలలేదు చూడు. అందుకని నువ్వు నా ఎదుట నిందారహితుడుగా ఉన్నావు. కాబట్టి ఈ తరము వారిలో, ఈ వక్ర జనముల మధ్య నువ్వు భిన్నంగా ఉన్నావు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. స్వయంగా యెహోవా దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఇది. దేవుడే ఇస్తున్న సాక్ష్యము నోవాహుతో. ముఖాముఖి అనుభవం కలిగిన వాడు నోవాహు ముఖాముఖి అనుభవం కలిగిన వాడు. నోవాహు డైరెక్ట్ గా అక్కడ గమనిస్తే నోవాహుతో దేవుడే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది దేవునికి నోవాహుకి. ఆ దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, ఈ తరం అంతటిలో ఎలా ఉంది ఆ తరం అని అంటే, భయంకరమైన పరిస్థితిలో ఉంది. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయి ఇష్టారాజ్యంగా కుటుంబంలో బలిపీఠము కట్టే అనుభవం లేని పరిస్థితులు, కుటుంబములో ఆత్మీయతను కాపాడుకునే పరిస్థితులు లేవు, కుటుంబములో పశ్చాత్తాపము లేని పరిస్థితులు. తింటున్నామా, త్రాగుతున్నామా, బ్రతుకుతున్నామా లేదా అని ఆలోచిస్తున్నారు తప్ప, మంచి బట్టలు వేసుకున్నామా లేదా అని ఆలోచిస్తున్నారు తప్ప, దేవుని మీద ఖచ్చితమైన భక్తి జీవితము లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహు నీతిమంతుడై ఉండి, దేవుడైన యెహోవా పలుకుతున్న సాక్ష్యం, ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. నా ఎదుట అంటున్నాడు దేవుడు, నా ఎదుట నువ్వు నీతిమంతుడిగా ఉన్నావయ్యా నోవాహు. నువ్వు నా కోసం చేసిన కృషి, నువ్వు నా కోసం కలిగి ఉన్న సమర్పణ చాలా బాగుంది అని
దేవుడు పలుకుతూ ఉన్నాడు, దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఈ రోజుల్లో మనం ఒకరిని ఒకరు చూసుకొని కలుషితమైపోతూ ఉన్నాం. ఆ కుటుంబం అలా ఉంది కదా, ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు కదా, నేను ఒక్కడనే కరెక్ట్గా ఉన్నంత మాత్రాన ఏమైపోద్ది, కాబట్టి నేను అందరిలా ఉంటాను, నేను అందరిలా జీవిస్తాను అని చాలామంది వంకర త్రోవల్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకే దైవజనుడు అపోస్తులు రాసిన పత్రికల్లో ఏమని ఉంటుందని అంటే, సమయాన్ని సద్వినియోగపరచుకోమని ఉంటుంది. సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి, సద్వినియోగపరచుకొని దేవుని ఎదుట నీతిమంతులుగా బ్రతకండి. దేవుని ఎదుట నీతిమంతులుగా బ్రతకమని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియ దైవ జనాంగమా. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మీరందరూ నన్ను వింటూనే ఉన్నారా? నాకు ఇక్కడ ఏం సిగ్నల్ కనపట్లేదు. ఒకవేళ మీరు వినలేని పక్షంలో నాకు తెలియజేస్తే నేను ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి. నాకు సిగ్నల్ ప్రాబ్లం ఉంది. మీరు వింటున్నారా లేదా ఒకసారి ఏమైనా కామెంట్ పెట్టగలుగుతారా? సో దట్ నేను కన్ఫర్మేషన్ చేసుకుంటాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ తరము వారిలో నీవు నా ఎదుట. చూడండి, నోవాహు తరములో నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. నోవాహు తరములో పరిస్థితులు వేరే. ఆ రోజు ఆ పరిస్థితుల్లో నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. మరి ఈ రోజు మనం బ్రతుకుతున్న ఈ 2020 జూన్ నెలలో ఈ తరములో మనం ఎలా ఉన్నాం? ఒకసారి మనల్ని మనం గమనించుకుందాం, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఈ తరములో మనము తగిన సేవ చేస్తున్నామా? ఈ తరములో మనం చేయాల్సిన భక్తి జీవితంలో మనం చేయాల్సినవి చేస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. 120 సంవత్సరాల ఓపిక, 120 సంవత్సరాల సువార్తీకరణ, 120 సంవత్సరాలు నోవాహు తన కుటుంబము చేసిన ఆ ఓడ, ఆ పరిస్థితులు, 120 సంవత్సరాలు నోవాహు చూపిన ఆ ఓర్పు, నోవాహు చూపిన ఆ విధేయత, సృష్టికర్త అయిన దేవుని మాట విని తాను కట్టిన ఆ అద్భుతమైన కట్టడ మనం గనక గమనిస్తే ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యకరంగా దేవుడు మరి ఆ రోజు వాళ్ళని నడిపించాడు. ఒకసారి మనం గమనించాలి, ఒకసారి మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత కష్టంగా, ఎంత ఓర్చుకుంటూ నోవాహు ఆ రోజుల్లో అటువంటి భక్తి చేయగలిగాడు ఒకసారి అర్థం చేసుకుందాం. ఓకే, అంతే కదా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నీవును నీ ఇంటి వారును. ఇదే మాట యెహోషువ దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ ఏమని ఉంటదంటే, నీవును నీ ఇంటి వారును. ఇక్కడ ఉంది కదా దేవుడు అంటున్నాడు, అక్కడ యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నేనును నా ఇంటి వారు యెహోవాని సేవించదము. అక్కడేమో అలా చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే దేవుడు అంటున్నాడు, నీవును నీ ఇంటి వారును వాడలోకి ప్రవేశించు. 120 సంవత్సరాలు నా మాట విన్నావు, నేను చెప్పినట్టు వాడను కట్టావు. ఈ వాడ కడుతూ ఉండగా ఎంతో కష్టాలు పడ్డావు. గనుక నువ్వు నా ఎదుట నేను చెప్పినవన్నీ చేసి నిందారహితుడిగా ఉన్నావు గనుక ఇదిగో నోవాహు, నువ్వును నీ కుటుంబము వాడలో ప్రవేశించు. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎన్నో కష్టాలు పడుతూ ప్రభు కృపలో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎన్నో నింద మాటలు, ఎన్నో అబద్ధాలు మన మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నప్పటికీ కూడా
ఇలా నోవాహులాగే మనం కూడా ముందుకు వెళ్తూ ఉన్నామండి. అంచె దినాలు కదా, అపాయకరమైన కాలాలు కదా. మరి మనల్ని ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడేటట్టు చేసే పరిస్థితులు బోల్డ్ వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, భయపడవద్దు, ఓర్పుగా ఉండండి, అన్ని ఓర్చుకోండి. మీ జీతం ఇచ్చేవాడు మేఘారూరుడై రాబోతూ ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చి మనకి సమస్తము ఇస్తారు కనుక మనము ఆయన ఇచ్చే ఆ బహుమానం కొరకు వెయిట్ చేయాలి. అంతేగాని మనము తొందరపడకూడదు. మనము దేవునికి మన జీవితాన్ని అర్పించేయాలి. మన మీద నింద మాటలు పలికినప్పుడు దేవుడికే సమస్తమును అప్పచెప్పేయాలి. ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మనము మన ఇంటి వారు యెహోవాని సేవించే అనుభవంలో ఉంటారు. చూడండి, నోవాహు ఒక్కడే నీతిమంతుడు కాదు. నోవాహును బట్టి తన భార్య, తన 3 కొడుకులు, 3 కోడళ్ళు కూడా నీతిమంతులయ్యారు. ఒకరి నీతి చూసారా, దేవుడు ఒక కుటుంబ యజమాని నీతిని బట్టి కుటుంబం అంతటినీ రక్షించాడు. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, యెహోవా చేత మనము నిర్దోషి అని ఎంచబడుతున్నామా? యెహోవా దేవుని చేత నీతిమంతులమని ఎంచబడుతున్నామా లేదా? ఇది విషయం, మనం ఇది గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే, పవిత్ర జంతువులలో ప్రతి జాతి 7 ఒంట్లు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను, ఆడవి 7ను, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. 2-3 వచనాలు చాలా జాగ్రత్తగా కనుక మనం గమనిస్తే దేవుడే స్వయంగా చెప్తున్నారు. ఏమనినంటే, నోవాహు, నువ్వు పవిత్ర జంతువులలో 7టిని, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పంటయు 2ను. సో ఇక్కడ మనం గమనిస్తే 7 పవిత్ర జంతువులు, పవిత్రము కానివి ఒక జత, నువ్వు నీతో పాటు ఓడలోకి తీసుకొని వెళ్ళు అని దేవుడు చెప్తున్నాడు. పవిత్రమైనవి, పవిత్రము కాని ఒక జత. జాగ్రత్తగా విందాం, నేను జాగ్రత్తగా చెప్తాను, వినండి జాగ్రత్తగా. అలాగే 7 జతల ఆకాశ పక్షులను కూడా, మగవి ఆడవి, నువ్వు జాగ్రత్తగా వాటిని పెట్టుకోవాలి. ఎందుకనంటే వాటిని నాకు బలివ్వాలి అని దేవుడు వాటిని ముందుగానే నిర్ణయించి నోవాహుకు చెప్తున్నాడు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, నోవాహుకి పవిత్రమైనవి అపవిత్రమైనవి ఏంటో తెలుసు. దేవుడు చెప్పాడంటే దానికి ఏదో ఉంటది కదా, దేవుడు ఉత్తినే ఏది చెప్పరు కదా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే పవిత్రమైనవి, పవిత్రములు కానివి, పవిత్రమైనవి, పవిత్రము కానివి. మోషే ధర్మశాస్త్రం చాలా రోజుల తర్వాత వచ్చింది. కానీ నోవాహుకి ముందే పవిత్రమైనవి అపవిత్రమైనవి ఏంటో తెలుసు. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, నీతిమంతుడైన నోవాహు, భక్తిపరుడైన నోవాహు, కృప పొందిన నోవాహుకి పవిత్రమైనవేంటో తెలుసు, అపవిత్రమైనవేంటో తెలుసు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా పవిత్రమైనవి అపవిత్రమైనవి ఏంటో మనం తెలుసుకోవాలి. వివేచన వరము అనేది ఒకటి ఉంది. వివేచన వరము, మనం వివేచించే వారిగా ఉండాలి. చాలా మందికి వివేచన అంటే ఏంటో తెలియదు. చాలా మంది చాలా అమాయకంగా మాట్లాడుతుంటారు. వాళ్ళు చాలా అమాయకత్వాన్ని నేను చూస్తూ ఉంటాను. చాలా అంటే ఇంకా చాలా, మీరు ఇంకా అడగక్కర్లేదు. చాలా అమాయకులు పాపం ఏది పడితే నమ్మేస్తారు. ఈరోజు కూడా ఒక బ్రదర్ని నేను కలిసినప్పుడు ఆ బ్రదర్ చెప్తున్నారు, అయ్యా
అయ్యా నేను ఒక స్త్రీ వచ్చారు, నేను చాలా కష్టం టైంలో ఉన్నప్పుడు ఆవిడ వచ్చి ఏదో భాషల్లో మాట్లాడి ప్రవచనం చెప్పి ఏదో చేశారు. ఆ ప్రవచనంలో నాకు ఏదో చెప్పారు. ఆ రోజు నుంచి నేను ఆ మాటని నమ్మి ఆ రకంగా జీవించడం ప్రారంభించిన తర్వాత నా జీవితంలో చాలా కన్ఫ్యూజన్స్ వచ్చాయి, నాలో చాలా ఇబ్బందులు వచ్చేసాయి అని చాలా అమాయకంగా చెప్తున్నాడు. మన జీవితంలో చాలా మంది మన అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్నందుకు చాలా మంది మన దగ్గరకు వస్తుంటారు. మనం అమాయకంగా ఉంటే మనల్ని మోసం చేయనందుకు, మనం అమాయకంగా ఉంటే మనల్ని వారు మోసం చేయనందుకు వస్తారు. కానీ మనము దేవుని వాక్యంలో నమ్మకంగా ఉన్నప్పుడు మనం అమాయకులుగా ఉండమండి. మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, అన్ని విషయాల్ని ఆచితూచి గమనించేవారిగా ఉంటాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం దేవుని వాక్యంలో ఎదగని స్థితిలో, దేవుని సంఘములో ఎదగని స్థితిలో చాలా అమాయకులుగా ఉంటాం. మనల్ని పసిగట్టిన ఈ వెలుగుదూత ఉన్నాడు కదా, ఈ వెలుగుదూత కొందరిని వాడుకొని మనల్ని మోసం చేస్తూ ఉంటారు. అందుకే ఈరోజు దేవుని బిడ్డలకు ఏం కావాలి అని అంటే వివేచన కావాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. వివేచన 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 అంటే ఏంటో తెలుసా? కరెక్ట్గా చెప్తాను వినండి. వివేచన అంటే ఏది పవిత్రము, ఏది అపవిత్రము, ఏది దేవుడు, ఏది దేవుడు కాదు, అది వివేచన అంటే. వివేచన అంటే అర్థం ఏంటి అని అంటే, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు వేసే ప్రతి అడుగు, మీరు బ్రతికే ప్రతి రోజు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు పసిగట్టే విధానము, మీరు ప్రతి విషయాన్ని ఆచితూచి ఆలోచించే విధానము, అది వివేచన అన్నమాట. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మంచి ఆలోచన, ఏది చెడ్డ ఆలోచన, ఏది దేవుడు, ఏది దురాత్మ, ఇవి గమనించడమే వివేచన అండి. అండర్స్టాండింగ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో వివేచన. రెండు దారులు ఉన్నాయి. ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారిలో వెళ్తే ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయాలు తీసుకునే క్రాస్ రోడ్స్. ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఆ రెండు మార్గాల గుండా ఎటు వెళ్ళాలి, ఏది తినాలి, ఏది మాట్లాడాలి, ఏది చూడాలి, ఏది నా బుర్రలో ఆలోచన ఉంచుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న యేసు ప్రభు సంఘంగా మనకు కావాల్సింది ఏంటంటే వివేచన. పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు. నోవాహు వివేచించాడు ఏవి పవిత్రములు, ఏవి అపవిత్రములు. ఈరోజు మనం కూడా ఏది పవిత్రములు, ఏది అపవిత్రములు. కొంతమంది వచ్చి మన దేవుని బిడ్డలే కొందరు ఏం చేద్దాం అంటే, ఇవన్నీ మనం చెప్పుకోవడం కూడా ఒక విధంగా కొంత ఇబ్బందే, కానీ ఏం చేద్దాం, మనకు అర్థమవునందుకు చెప్తున్నాను నేను, అంతకు మించి ఎవరినో కించపరచాలని కాదు. ఈ మాయగాళ్ళు ఉంటారు కదా కొందరు, కనికట్టు చేసి మీకు బంగారం ఇవ్వండి, మీకు డబల్ చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తామని అన్ని మూట కొట్టుకొని పోతారు కదా. అలాగా దేవుని సంఘాల్లో కూడా కొందరు ఏం చేస్తారని అంటే, నాకు ప్రవచనపు శక్తి ఉంది, నీ భవిష్యత్తు నేను చెప్తానని చెప్పి ప్రజలను మోసగించే వాళ్ళు కూడా లేకపోలేదు. మనలో వివేచన శక్తి లేనప్పుడు, మనలో డిజర్నింగ్ పవర్ లేనప్పుడు, మనలో అండర్స్టాండింగ్ చేసుకోగలిగే సామర్థ్యత లేనప్పుడు ఎవరన్నా మనల్ని మోసం చేయొచ్చు. అందులో ఇది అపోస్టసీ కాలము, వెలుగుదూత తిరుగుతున్న కాలము. అంటే వాడు ఎప్పుడు ఫస్ట్ నుంచి తిరుగుతూనే ఉన్నాడు, వాడికి పని లేదు. మరి ముఖ్యంగా అంత్యకాలంలో బ్రతుకుతున్న మనం ఇంకా జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు. ఎవరిని మింగుదామా అని, ఎవరిని మోసం చేద్దామా, ఎవరికి అబద్ధంలో పడేద్దామా, ఎవరు అమాయకులు, ఎవరి దగ్గర వాక్యం లేదు, చర్చిలో ఎవరు వీక్గా ఉన్నారు, చర్చిలో ఎవరు గొడవలాడుకొని ఉంటున్నారు, చర్చిలో ఎవరిలో సీరియస్నెస్ లేదు, చర్చిలో ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారు
అలాంటి వారిని చూసుకొని ఈ వెలుగుదూత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవాస్తవాలను వాస్తవాలుగా చెప్పి వాళ్ళు మోసం చేస్తారు. చాలా అబద్ధాలండి, చాలా అబద్ధాలు. నేను చెప్పకూడదు లైవ్ లో, కానీ చాలా మంది ప్రభు పేరట వచ్చి మనల్ని మోసం చేస్తారు. కనుక వివేచన వరం చాలా ఇంపార్టెంట్. నోవాహుని దేవుడు వివేచించమన్నాడు. పవిత్ర జంతువులు, అపవిత్రమైన జంతువు, వీటిని వివేచించి వాటిని సపరేట్ చేసి ఆ ఓడలో పెట్టుకోమని దేవుడే చెప్పాడు. కాబట్టి ఈ రోజుల్లో దేవుని బిడ్డలుగా మనకి వివేచన చాలా అవసరము. నోవాహు వివేచించి మంచి చెడులను వేరు చేశాడు. పవిత్రమైనవి అపవిత్రమైనవి వేరు చేయగలిగాడు. ఈరోజు మీ జీవితంలో వస్తున్న ఆలోచనలలో పవిత్రమైనవి అపవిత్రమైనవి వేరు చేసుకోండి, వివేచించండి. ఏది దేవుడి నుండి వచ్చింది, ఏది దుష్టుడి నుండి వచ్చిందో వివేచించుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుతో అన్నారు, పేతురు, నేను కాపరిని కదా, నన్ను సిలువ వేసిన తర్వాత మీరందరూ చెదిరిపోతారని దేవుడు చెప్పాడు. పేతురు వివేచించకుండా, ప్రభువా నీకు తెలీదు, వీళ్ళందరూ నిన్ను వదిలినా నేను మాత్రం నిన్ను వదలను అన్నారు. వివేచన గనక పేతురుకు ఉండుంటే ఆ మాట అనగలిగేవాడా? కొంచెం ఆలోచించండి. వివేచన ఉంటే పేతురు ఆ మాట అని ఉండేవాడు కాదు. అమ్మో, దేవాతి దేవుని కుమారుడైన నజరేయుడని యేసు చెప్తున్న మాట ఇది, ఈ మాటకి తిరుగులేదు, నా మాటకి తిరుగుంటది గాని ప్రభు మాటకి తిరుగులేదు అని అనుకొని, ప్రభువా నన్ను క్షమించు అని పేతురు ప్రభు మాటకి లోబడి ఉండేవాడు. కానీ అలా జరిగిందా? జరగలేదు. కారణము వివేచన లేదండి, వివేచన లేదు. తొందరపడ్డాడు, తొందరపడిన పేతురు. మనందరం కూడా రక్షణ జీవితంలో మొదట్లో మనందరము తొందరపడిన వారమే. తొందరపడలేని పరిస్థితులు అంటూ మనకేవి లేవు. మనందరం తొందరపడిన వాళ్ళే. నేను కూడా ఆ స్టార్టింగ్ లో తొందరపడిన వాడినే, తొందరపాటే. కానీ రాను ప్రభు నన్ను సరిచేశారు, పేతుర్ని సరిచేశారు, మిమ్మల్ని సరిచేస్తూ ఉన్నారు. గనుక మనము నేర్చుకోవాల్సింది ఏంటి? ఈరోజు ఈ వాక్య సారం ఏంటి అని అంటే, మొదటిలో ఉన్న ఉద్రేకము రాను ఉండదు, ప్రభు తీసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాను ప్రభు ఆ యొక్క తొందరపాటు, గర్వపు మాటలు తీసేస్తాడు. మళ్ళీ తగ్గింపు, ఆలోచన, దీర్ఘ. కాబట్టి ఈ సంగతిని మనం గ్రహించి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అని అంటే, వివేచన చాలా మనకు అవసరము. కాబట్టి వివేచన వరంలో మనందరం ఎదుగుదుము గాక. ఆ తర్వాత చూడండి, ఇంకా మీరు గమనిస్తే ఆ వివేచన గురించి ఇంకో మాట కూడా నేను చెప్పొచ్చు. ఏంటో తెలుసా? అవ్వమ్మ. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నాను అంటే, అవ్వమ్మ దగ్గరికి దుష్టుడు వచ్చాడా లేదా? వచ్చాడు. వచ్చిన తర్వాత అవ్వమ్మ దగ్గరికి దుష్టుడు వచ్చిన తర్వాత అవ్వమ్మ వివేచించి, అమ్మో వీడు దుష్టుడు, వీడి మాట నేను వినకూడదు అనుకుని ఉంటే ఎంత బాగున్నావు. కానీ అలా అనుకోలే. అలా అనుకోకుండా అవ్వమ్మ వివేచన లేని స్థితిలో దుష్టుడినే దేవుడు అనుకుంది, దేవుడినే దుష్టుడు అనుకుంది. తారుమారైపోయారు. అవును, దేవుడు నా యోగక్షేమాలు కోరుకోలేదు అనుకుంది, సాతానే నా యోగక్షేమాలు కోరుకున్నాడు అనుకుంది. వివేచన లేని అవ్వమ్మ. ఈరోజు అలాంటి నిర్ణయాలు ఎన్ని తీసేసుకున్నామో మనము. ప్రభు ఎదుటి సాష్టాంగ పడదాం. ఆ ఒకే ఒక్క జీవము గల దేవుని ఎదుటి సాష్టాంగ పడి మొక్కుదాం.
ప్రభువా నన్ను క్షమించయ్యా, వివేచన లేని మూర్ఖపు నిర్ణయాలు ఎన్ని తీసుకున్నానో నన్ను క్షమించు తండ్రి. ఆదాము దగ్గరికి వద్దాం. భార్య తెచ్చి పండు ఇచ్చినప్పుడు వివేచించుంటే ఎంత బాగుండు. అమ్మాయి ఎక్కడి నుంచి తెచ్చావు, ఎక్కడిది ఈ పండు, కొత్తగా ఉంది, ఈ పండు ఆ చెట్టుది కదా, ఇన్ని రోజులు నేను ఎప్పుడు ఈ పండు తినలేదు, ఈ పండు ఎక్కడి నుంచి తెచ్చావు అమ్మాయి నువ్వు అవ్వమ్మా అని అన్నాడా? అనలేదు. ఎందుకు? వివేచన లేదు. వివేచన లేని పరిస్థితి. ఈరోజు మనం వివేచన లేనప్పుడు ఆదాము అవ్వలాగే తొట్టిల్లుతాము. వాళ్ళకంటే మనం ఏం గనులమని కాదు, ఆదాము అవ్వ కంటే మనం ఏమి శ్రేష్ఠులం కాము. వారు మన పితరులు, ఆది దంపతులు, స్వయాన దేవునితోనే ముఖాముఖి సంభాషణ కలిగిన మనకంటే గనులు, పెద్దలు, గౌరవనీయులు, మహానుభావులు. వాళ్ళకంటే మనమేమి పెద్ద ఇదేమీ కాదండి, మనము వాళ్ళ దగ్గర తక్కవలసిందే. కానీ ఆ రోజు వాళ్ళకి వివేచన లేదు. ఈరోజు ఆ వాళ్ళను చూసి మనం ఈరోజు బుద్ధి తెచ్చుకొని బహు జాగ్రత్త కలిగి మన జీవితంలో వివేచన అనే వరము పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలడు. పరిశుద్ధాత్మ పూర్ణులముగా మనం ఉన్నప్పుడు మనలో ఈ వివేచన అనే వరం పనిచేస్తుంది. అప్పుడు ఏది మంచిది, ఏది చెడ్డది మనకు తెలుస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ అండి. వివేచన ఏం చేస్తుంది అంటే, మాటను చూడదు వివేచన, హృదయ తలంపుని చూస్తుంది వివేచన. చెవులు మాటని వింటది, చెవు. వివేచన హృదయాన్ని చూస్తుంది. అప్పుడు మనం మోసపోము. కాబట్టి మనకి వివేచన చాలా అవసరము. పరిశుద్ధమైనవి, అపవిత్రమైనవి ఏంటో మనకు తెలియాలి. పవిత్రములు కానివి ఏంటో మనకి తెలియాలి. ఓకే, 4వ వచనంకు వెళ్దాం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదనని నోవాహుతో చెప్పాను. 7 బైబిల్ అంతా 7 రోజులు సృష్టింపబడ్డ సృష్టి. 7 రోజుల్లోనే కదా దేవుడు అంతా సృజించారు. అలాగే 7 పవిత్రమైన జంతువులు, 7 ఆకాశ పక్షుల జాతులు అని 7 చూడండి. మళ్ళీ ప్రభు అంటున్నాడు, మరి రాబోయే 7 రోజులలో నేను వర్షాన్ని కురిపిస్తాను. అప్పటి వరకు వర్షం పడలే భూమి మీద. అప్పటి వరకు వర్షం ఏంటో తెలియదు ప్రజలకి. నోవాహు చెప్తున్న సువార్త, ఇగో వర్షం పడబోతుంది, ఆ వర్షం, ఆ నీళ్లు మీకు మరణ శిక్ష కాబోతూ ఉంది, రండి మారు మనసు పొందండి, ఈ ఓడ కడుతున్నాను కదా, వచ్చి నాకు సహకరించండి, ఈ ఓడలోకి ఎక్కండి, రండి రండి రండి. వర్షం అంటే ఏంటో తెలీదు, మేఘం అంటే ఏంటో తెలీదు. ఏమీ తెలియని వాళ్ళు ఇప్పుడు నోవాహు మాట ఎలా నమ్ముతారు? ఆత్మీయులు కాదు, శరీరులాలు. ఆత్మీయుడు ఇక్కడ నోవాహు, ఆత్మీయుడు సువార్త చెప్తున్నాడు. శరీరులకు ఏమర్థమవుద్ది? ఈరోజు మీలో కూడా కొంతమంది సువార్త ప్రకటిస్తున్నారు చక్కగా. రోడ్డు మీద నిలబడి యేసు ప్రభువుని నమ్ముకోండి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు. నరకం వాళ్ళకి తెలీదు ఎలా ఉంటుందో. అరే నరకంలా ఉందిరా బాబు అంటారు, కానీ అది నరకం కాదు, యాక్చువల్గా చిన్న కష్టం అంతే. దానికి వాళ్ళు ఏమంటారంటే, అబ్బా నరకంలా ఉందిరా బాబు, నేను భరించలేకపోతున్నా. ఈ చిన్న సమస్యనే భరించలేని మనిషి, మానవుడు నిజంగా రేపు ఆ నరకలోకానికి వెళ్తే ఏం బ్రతకగలడండి? అక్కడ ఎలా ఉండగలడు? ఎలా తట్టుకోగలడు? ఎలా? అసలు ఏంటి పరిస్థితి? రుచి చూడని ఆ పరిస్థితి, ఆ నరక స్థితిని గమనించలేని మనిషి ఈరోజు మనం సువార్త చెప్తుంటే అందుకే నమ్మటం లేదు, అటకారిస్తున్నారు, కొడుతున్నారు. ఎందుకు సువార్త ప్రకటిస్తున్నామని మన మీద పడి గర్జించు సింహము వలె పడి ఇబ్బంది పెడుతున్నారు.
ఎందుకంటే వాళ్ళకి ఆ నరక రుచి తెలీదు. యేసు ప్రభువుని ఎప్పుడు చూడలేదు, సిలువ యాగం ఎప్పుడు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మహాత్మా గాంధీ ఎలా మహాత్ముడో యేసు ప్రభు కూడా అలాగే మహాత్ముడు అనుకుంటున్నారు. ఒక మంచి మనిషి, ఒక మంచి మహానుభావుడు అనుకుంటున్నారు ప్రభువుని. ఆయన మహానుభావుడు కాదు, ఆయన మహా గొప్ప దేవుడు అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. సేమ్ నోవాహు దినాల్లో నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్నాడు. వర్షం పడబోతుంది, వర్షం వాళ్ళు అప్పటి వరకు చూడలేదు కాబట్టి వాళ్ళు నమ్మలేదు. అదనమాట విషయం. శరీర స్వభావంలో బ్రతుకుతున్న వారికి ఆత్మ సంబంధమైన విషయాలు ఏమర్థమవుతాయి? కానీ ఆత్మ సంబంధికి శరీర సంబంధమైన విషయాలన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు మీరు ఆత్మీయులు అనుకోవడం ఏంటి? మీరు ఆత్మీయులే. మీరు ఆత్మీయులైనప్పుడు మీకు శరీర సంబంధి చేస్తున్న క్రియలన్నీ అర్థమవుతాయి, కానీ మీరు వాళ్ళకి అర్థం కారు. ఆ రోజు జరిగింది అదే. 120 సంవత్సరాలు ప్రకటించాడు సువార్త నోవాహు. ఎగతాళి చేశారు, నమ్మలేదు. చివరిగా ఒక వారం రోజులు మళ్ళీ టైం ఇచ్చాడండి. 7 రోజులు. నోవాహు 7 రోజుల్లోగా వర్షం స్టార్ట్ అవుతుంది. 120 సంవత్సరాలు ఎక్కడ, అందులో 7 రోజులు ఎక్కడ? ఆలోచించండి ఒకసారి. చివరి సిద్ధపాటు, దేవుని తీర్పుకి ఇంకా చివరి ఘట్టం, చివరి అంకీకి వచ్చింది. మరొక 7 రోజులు ఇంక వర్షం స్టార్ట్ అయిపోతుంది. అంటే 120 సంవత్సరాలు వినని భక్తిహీనులు 7 రోజుల్లో వింటారని అనుకోగలమా? అనుకోలేం. See, it was a very long period, around 120 years of gospel preached unto them, but they did not believe. Now, how would we think that they will believe in 7 days? No. Their minds were dark and their hearts were very dark. వారి హృదయములు మొండిగా అయిపోయాయి, వారి మనస్తత్వం మొండిగా అయిపోయింది. వారు ఆ చివరి 7 రోజుల్లో కూడా ఇంకా నమ్మరు. ప్రభు ఇంకా చివరి సిద్ధపాటు చేసుకోమంటున్నాడు నోవాహుని. అయ్యా, నువ్వు నీ ఇంటివారు, నేను నా ఇంటివారు యెహోవాని సేవిస్తానని నువ్వు వాగ్దానం చేసుకుని నిబంధన చేసుకున్నావు కదా నాతో. కాబట్టి నువ్వు నీ ఇంటివారు మాత్రమే వెళ్ళండి లోపలికి. ఇదిగో మీరు చేసుకోవాల్సిన సిద్ధపాట్లు ఇవి: ఆహారం, బలికి కావలసిన పవిత్ర జంతువులు, అపవిత్రమైన ఒక జాతికి సంబంధించిన మగ ఆడది, ఆకాశ పక్షుల్లో 7 రకాల జాతులను మీరు ఆడ మగ చెప్పున మీరు ఓడలోకి తీసుకెళ్ళండి. సిద్ధపాటు 120 సంవత్సరాలు సిద్ధపడ్డాడండి. ఆత్మీయంగా సిద్ధపడ్డాడు, భౌతికంగా కూడా ఆ ఓడని కట్టి సిద్ధపడ్డాడండి నోవాహు. ఈరోజు మనం కూడా ఆత్మీయమైన సిద్ధపాటు ఉంటుంది, అలాగే భౌతికమైన సిద్ధపాట్లు కూడా కొన్ని ఉంటాయి. ప్రభు రాజ్యం కట్టే పని కొన్ని భౌతికంగా. ఈరోజు 2 నెలల తర్వాత రూపాంతర పరిచర్యలో పాస్టర్స్ అందరం గ్యాదర్ అయ్యాం, ఇంచుమించు 30 మంది దగ్గర. మేమందరం ప్రభు వాక్యాన్ని ధ్యానించి చాలా అందరం షేర్ చేసుకున్నాం. ఈ పాండమిక్ లాక్డౌన్ లో అనుభవాలు, ప్రభు చేసిన గొప్ప కార్యాలన్నింటినీ స్మరించి ప్రభుని స్తుతించాం. భౌతికంగా కూడా కొన్ని చేయాల్సినవి ఉంటాయి, చర్చ్ పరంగా, సామాజిక పరంగా. నేను ఆత్మీయంగా ఉంటానండి, ఆత్మీయంగానే నేను డెవలప్ అవుతానండి నేను అంటే, మరి భౌతికంగా చేయాల్సినవి అవి ఎవరు చేస్తారు? కాబట్టి ఆత్మీయమైన సిద్ధపాటు, అలాగే ప్రభు రాజ్యము నిమిత్తము భూమి మీద ఇతరులను సిద్ధపరిచే సిద్ధపాటు పని, దేవుని రాజ్య పని. చూడండి, ఇంట్లో ప్రార్థన చేస్తాం, మోకాళ్ళు వేసి ఉపవాసం, అవసరమైనప్పుడు ఉపవాసం ఉంటాం. ఇవన్నీ మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం మీరు వ్యక్తిగతంగా చేయాల్సినవే, అవేమి ఎవరు కాదనట్లేదు. కానీ అదే అట్ ద సేమ్ పాయింట్ ఇతరుల క్షేమాభివృద్ధి కోసం కూడా మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఉండాలి. నోవాహు ఆత్మీయంగా సిద్ధపడ్డాడు, మనుషుల నిందని, మనుషుల పరిస్థితులన్నిటినీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు. జాగ్రత్తగా వాళ్ళను వాళ్ళు పెట్టే నింద మాటలకు ఏది భయపడకుండా దేవుడికే లోబడ్డాడు. ఇది ఆత్మీయమైన సిద్ధపాటు. రెండో సిద్ధపాటు ఏంటంటే ఓడ తయారు చేశాడు. కొండకెక్కి ఆ చెక్కల్ని దింపాడు. ఎంతమందిని ఒకవేళ పనులను పెట్టుకున్నాడేమో నాకు తెలీదు. బహుధనవంతుడు నోవాహు ఆ టైంలో.
పనులు పెట్టి చేయించాడేమో, నాకు తెలీదు. లేదా ఆ కుటుంబమే పనిచేసిందేమో, దేవునికి స్తోత్రం, అయి ఉండొచ్చు. వెళ్ళాడు, కర్రలు కొట్టాడు, కర్రలు తెచ్చాడు. తెస్తున్నప్పుడు ఎన్నిసార్లు మేకులు గుచ్చుకున్నాయో, ఎన్నిసార్లు గాయాలయ్యాయో, ఎన్నిసార్లు ఏ జంతువులు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో. కాళ్ళు మెల్లబడిపోయిందేమో, ఎన్నిసార్లు పడిపోయాడో. ఆ కుటుంబ పరిస్థితుల్లో ఎన్ని గొడవలు వచ్చాయో. భౌతికమైన సిద్ధపాటు అండి. కాబట్టి ఆత్మీయంగా సిద్ధపడాలి, భౌతికంగా కూడా సిద్ధపడాలి. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళు సిద్ధపడిన తర్వాత దేవుడు అంటున్నాడు, నీవును నీ ఇంటి వారును వాడలోకి ప్రవేశించాడు. సో ఈరోజు ప్రియ సంగమా, మనము ఆ రోజు ఆ జల ప్రళయం నుండి వాడ రక్షణ అయింది. ఈ రోజు రాబోయే అగ్ని ప్రళయం నుండి మనకు రక్షణ యేసుక్రీస్తు ప్రభువే ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువులోకి మనము వెళ్ళి ఈ రాబోయే ఉగ్రత దినాన్ని తప్పించుకోవాలి అంటే మనము స్పిరిచువల్ గా, భౌతికంగా రక్షించబడాలి, సిద్ధపడాలి. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సంఘములో యాక్టివ్గా ఉండండి. సంఘాన్ని కట్టేవారిగా ఉండండి, పడగొట్టేవారిగా కాదు. దైవ సేవకులు, దైవజనునిగా చెప్తున్నాను, సంఘాన్ని ఎంతో జాగ్రత్తగా కడతారు. చాలా ఆటుపోట్ల మధ్య దైవజనుని అర్థం చేసుకోకుండా కొన్నిసార్లు వెలుగు దూత ప్రేరేపణతో కొందరు కట్టిన దాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. అందరూ కాదు, కొందరు తెలియక. మనం అలా ఉండకూడదు, చాలా వివేచనతో ఉండాలి. కట్టేవారిగానే ఉందుము గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, కాబట్టి ఆ రీతిగా మనము ఆత్మీయంగా, భౌతికంగా సిద్ధపడేవారిగా ఉందాం, కష్టపడేవారిగా ఉందాం దేవుని రాజ్యం నిమిత్తం. చూడండి, అపోస్తలులు, ఇందాక పేతురు గురించి చెప్పాను, అదే పేతురు గురించి చెప్తాను. ఆత్మీయంగా సిద్ధపడ్డాడు, భౌతికంగా కూడా సిద్ధపడ్డాడు. చాలా కష్టపడ్డాడు సంఘం కట్టినందుకు, చాలా ప్రయాసపడ్డాడు, చాలా నడిచాడు. తనలో చాలా ఆత్మీయంగా చాలా పద్ధతులు మార్చుకున్నాడు. పరిశుద్ధాత్మని చెప్తూ ఉండగా తనలో తాను ఎన్నో మార్పులు చేసుకున్నాడు, సంస్కరణలు చేసుకున్నాడు, ప్రక్షాళన చేసుకున్నాడు. ఎదుగుతూ ఉండగా చాలా మార్పులు వస్తుంటాయి. మన మానసిక ఎదుగుదలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మారుస్తుంటాడు. ఈరోజు కరెక్ట్ అనుకున్నది రేపు ఓహో ఇది తప్ప, ఈరోజు తప్పు అనుకున్నది ఓహో రేపు ఇది కరెక్టా అని మనల్ని మనం సంస్కరించుకునేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కొందరు ఇంక నేను మారను, ఇది నమ్మానంటే ఇదే, ఇంకా కుందేలుకి 3 కాళ్ళు అంటే 3. కాదురా బాబు 4 ఉంటాయంటే 4 ఉండవండి, 3ఏనండి. నేను 3 అన్నాను కాబట్టి 3 ఉంటాయి కుందేలుకి, మీకు తెలీదా? నన్ను అలా కాదురా, వాక్యం బాగా చదువు, నువ్వు అంటున్న ఆ సిద్ధాంతం కరెక్ట్ కాదు, ఇదిగో ఇది సిద్ధాంతం, ఒకసారి చూడు అని అంటే నమ్మడు. కాబట్టి సంస్కరణ వద్దు అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా మార్పు అనేది వద్దు అనుకోకూడదు, రూపాంతరము అనేది వద్దు అనుకోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మార్చినప్పుడు మారేవారిగానే మనము ఉందుముగాక. చూడండి 5వ వచనం, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. మళ్ళా చూడండి నోవాహు యొక్క విధేయత. దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు మోషే ద్వారా. నోవాహు యెహోవా చెప్పిన ప్రకారము, చెప్పిన కాదు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన నోవాహు. పూర్తిగా హీ కంప్లీటెడ్ గాడ్స్ వర్క్. యావత్తు, ఎంత అద్భుతమైన మాట ప్రియ దేవుని ప్రజలరా, యావత్తు చేశాడు. ఈరోజు మనం ఏమాత్రం చేస్తున్నాము? దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా, ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఆజ్ఞాపిస్తున్న కార్యాలను మనం ఎన్ని చేయగలుగుతున్నాం? కాబట్టి విధేయులమవుదాం, ఆత్మీయంగా సిద్ధపడదాం, భౌతికంగా కూడా సిద్ధపడదాం. ఫిజికల్గా ప్రభు సంఘం నిమిత్తం పనిచేద్దాం, స్పిరిచువల్గా ఆధ్యాత్మిక స్థితిలో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం.
ఈ రెండు ప్యారలల్గా వెళ్ళాలి. ఏది ఎక్కువ ఏది తక్కువ కూడా అవ్వకూడదు. ప్రభు సంఘ క్షేమాభివృద్ధిలో నిన్ను ఎలా వాడుకోవాలని ఆయన ఉద్దేశిస్తున్నాడో నువ్వు కనిపెట్టి వివేచించి ఆ రీతిగా ముందుకు వెళ్ళు. అది నీకు క్షేమాభివృద్ధి. ఓకే, ఈరోజు సిగ్నల్ ప్రాబ్లం వల్ల కొంత ఇబ్బంది అయింది, వర్షం పడడం వల్ల, ఈ సిగ్నల్స్ వల్ల. మళ్ళా రేపు కొంచెం క్లారిటీగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ రోజుకి నేను ఇక్కడికి ముగిస్తున్నాను. వాచ్ చేసిన మీ అందరికీ కూడా కృపా సమాధానాలు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు తప్ప మాకు ఇంకొక ఆధారం బలము లేదు. మీరే మా బలం, మీరే మా ఆధారం, మీరే మా కొండ, మీరే మా కోట. కనుక దేవా, మీకు మించి మేము దేన్ని ప్రేమించక మీలోనే వర్ధిల్లుదుము గాక. ప్రభువా, నోవాహు మీరు చెప్పినవన్నీ, మీరు ఆజ్ఞాపించినవన్నీ యావత్తు చేశాడని మీ వాక్యం సెలవిస్తుంది. నీవును నీ ఇంటి వారును వాడలోకి ప్రవేశించుము అని మీరు చెప్పారు ప్రభు. ఆ రీతిగా ఇగో మేము కూడా నాయన ఇగో మీ యొక్క విశ్రాంతిలో ప్రవేశించులాగున, కుటుంబములతో కలిసి ప్రవేశించులాగున, మీతో నిబంధనలో మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని, నిబంధనలో నడుస్తూ ఉన్న వారిని మీరు నాయన ఇగో దేవా దీవించి ఆశీర్వదించి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ఆత్మీయ భౌతిక సిద్ధపాటును దయచేయము. నజరేయుడైన యేసు సర్వశక్తి గల నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. రేపు మరలా 7 గంటలకి లైవ్ లో కలుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్.